లైఫ్ స్టైల్ మారిపోవడంతో చాలా మంది ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పెళ్లికి ఇబ్బందిగా మారడంతో బరువు తగ్గించుకునేందుకు వెయిట్ లాస్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా సులభంగా ఇంజెక్షన్లతో బరువు తగ్గించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్పెషల్ ప్యాకేజీలను కూడా ఇస్తున్నాయి క్లినిక్స్. పెళ్లిలో స్లిమ్ గా కనిపించాలని, అందంగా ఉండాలన్న ఆలోచనతో బరువు తగ్గించే ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహాలు లేకుండా ఇంజెక్షన్లు వాడితే ప్రమాదమంటున్న ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రావ్యతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సాధారణంగా బరువు తగ్గాలంటే డైట్ ఫాలో కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అప్పుడే బరువు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటారు. కానీ ఇన్స్టంట్గా తగ్గేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో మన దేశంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత వాటిని ఎక్కువగా యూత్ ఫాలో అవుతున్నారు. దీనికి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లిలో స్లిమ్గా కనిపించాలి, గ్లామర్గా ఉండాలనే ఉద్దేశంతో పెళ్ళికి ముందు నుంచే ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అనేవి యూజ్ చేయడం ఎక్కువ అవుతుంది. సో ఇవి వేసుకోవడం వల్ల నిజంగా ఇన్స్టంట్గా బరువు తగ్గితే ఆ తర్వాత ఏంటి పరిస్థితి, ఒకవేళ ఆ ఇంజెక్షన్లు ఆపేస్తే కనుక ఇబ్బంది ఏమవుతుంది, ఇవి లాంగ్ స్టాండింగ్గా ఈ ఇంజెక్షన్లు వేసుకుంటే కనుక వచ్చేటువంటి అంటే హెల్త్ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య ఉన్నారు. ఆమెతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అండి, మామూలుగా మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గాలి అని అంటే కనుక ఏ పద్ధతి ఫాలో అయితే బెటర్ ఉంటుంది? అసలు వెయిట్ పెరగడానికి రీజన్స్ ఏముంటాయి? ఫస్ట్ నార్మల్గా మనం చూస్తూ ఉంటుంది ఏంటంటే ఈ రోజులలో ఒబేసిటీ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాము. అది పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ, అది ఎందుకు అనగా ఈ మధ్యలో వస్తున్న మార్పులు, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. అంటే సిట్టింగ్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, మన తినే ఆహారంలో చాలా రకాల జంక్ ఫుడ్ ఉండడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఉండడం, ఇవన్నీ కూడా వెయిట్ పెరగడానికి దోహదపడతా ఉన్నాయి. సో మెయిన్గా ఓవర్ వెయిట్, ఒబేసిటీ అన్నది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. మెయిన్గా వెయిట్ తగ్గడానికి మనము ఫస్ట్ థింగ్ ఫాలో అవ్వాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ముఖ్యంగా అన్నది డైట్ అండ్ ఎక్సర్సైజ్. అంటే మన హైట్, వెయిట్, బిఎంఐ ప్రకారము మన ఫిజికల్ యాక్టివిటీ ప్రకారము ఎంతవరకు క్యాలరీస్ తీసుకోవచ్చు, అది మగవాళ్ళలో ఆడవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైలా, లేకపోతే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీయా, లేకపోతే స్ట్రెనియస్ ఫిజికల్ యాక్టివిటీనా అన్న దాన్ని బట్టి కేటగరైజేషన్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ అర్బన్ పాపులేషన్లో మనం వాళ్ళని సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ లాగానే కన్సిడర్ చేసుకోవచ్చు. గట్టిగా చెప్పాలి అంటే దే ఆర్ మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఓన్లీ. సో వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టుగా ఇంత క్యాలరీస్, బ్యాలెన్స్డ్ ఫుడ్, ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత ప్రోటీన్స్, ఎంత ఫ్యాట్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం. యూజువల్గా WHO ప్రకారము, ADA ప్రకారము డైలీ 30 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ 5 days ఇన్ అ వీక్ అన్నది చాలా అవసరం. ఇది నార్మల్ ఉన్న వాళ్ళకి. కానీ వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళకి అది ఒక్కటి సరిపోదు, దానికి మించి కూడా మనము క్యాలరీస్ బర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 kg వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మనము కనీసం 8,000 నుంచి 9,000 కిలో క్యాలరీ డెఫిసిట్ అన్నది పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఈజీగా మనం ఒక చాక్లెట్ తిన్నా, ఒక కూల్ డ్రింక్ తాగినా, ఏదో ఒక పిజ్జా ఆర్ బర్గర్ తిన్నా కూడా ఒక 500-600 కిలో క్యాలరీస్ డిపెండింగ్ అపాన్ సైజ్ ఆఫ్ ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్ని బట్టి మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో అలా మన బాడీలోకి ఎక్సెస్ క్యాలరీస్ అన్నవి మనం డంప్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. దానికి తోడు క్యాలరీ బర్న్ అవుట్, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇంటేక్ అన్నది ఎక్కువగా ఉండి అండ్ దాన్ని ఖర్చు చేయలేకపోవడం వల్ల అదంతా బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అయ్యి మెయిన్గా మనము ఈ రోజులలో ఒబేసిటీ అన్నది మోర్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. అండ్ వెయిట్ తగ్గడానికి ఈ రోజులలో మనం కామన్గా చూస్తూ ఉన్న ఇంజెక్షన్స్ GLP-1 అనలాగ్స్ అంటాం. అంటే అవి గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్. ఇది ఒక హార్మోన్ ఒంట్లో ఉత్పత్తి అవుతుంది. దీని పనితీరు ఏంటి అంటే మన బాడీలో అపెటైట్ రెగ్యులేటింగ్ సెంటర్ అన్నది బ్రెయిన్లో ఉంటుంది. దానిపైన యాక్ట్ చేసి మన ఆహారంని మితంగా తీసుకోవడం, అంటే ఆకలిని కంట్రోల్లో పెట్టడము, అండ్ క్రేవింగ్స్ ఫర్ ఫుడ్, అంటే ఫుడ్ పైన క్రేవింగ్ అంటే తినాలి అని అనిపించడం, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాటిపైన ఆ సెంటర్ పైన యాక్ట్ చేసి ఆ క్రేవింగ్ అన్నది తగ్గిస్తూ ఉన్నది. సో మోర్ కామన్గా మనం ఈ మెడిసిన్స్ ఎందుకు కనుగొనాల్సి వచ్చిన అవసరం అన్నది వచ్చింది. మనం చేసుకున్న ఫిజికల్ యాక్టివిటీ ద్వారా అండ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ ద్వారా ఒక 5% ఆఫ్ వెయిట్ ఆర్ 10% ఆఫ్ వెయిట్ తగ్గొచ్చు. కానీ మోస్ట్ కామన్ మనం చూస్తూ ఉన్నది, నేను డైట్ ఫాలో అయ్యాక, ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అయిన తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను, అది తగ్గిన వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అవుతున్నాం అన్నది కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇది రీబౌండ్ వెయిట్ గెయిన్ అంటాం. నార్మల్గా అది ఒబేసిటీ, అది
ప్రాబ్లమ్ పేషెంట్లో కాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ మెటబాలిజంని బట్టి కూడా అలా ఉంటుంది. ఒకసారి రీబౌండ్ వెయిట్ గెయిన్ అన్నది అయిన తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలం. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి, ఎక్సర్సైజ్కి దోహదపడతాయి. దే ఆర్ నాట్ ఆల్టర్నేటివ్స్ టు దేర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. మెడిసిన్ వాడుతున్నంత మాత్రాన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోకపోతే మెడిసిన్ వల్ల వచ్చే బెనిఫిట్ అన్నది మనం చూడం. ఎవరిలో ఈ మెడిసిన్స్ పెట్టుకోవచ్చు అని అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువగా ఉన్నా కూడా, ఆర్ 27 కన్నా ఎక్కువగా ఉండి ఏదైనా ఒబేసిటీ రిలేటెడ్ కొమార్బిడిటీ ఏమైనా ఉన్నా, డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి అప్రూవ్డ్. కాంట్రాఇండికేషన్స్ అంటే ఎవరికి మెడిసిన్ పెట్టము అని అంటే కనుక, ఇది వరకు ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నా, ఆర్ ఇన్ పర్సన్కి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఏమైనా ఉన్నా కూడా ఇవి 2 కాంట్రాఇండికేషన్స్. వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి ఇంజెక్షన్లు వాడాలనే అవసరం వస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్ సలహాతోని వాడితే బాగుంటుంది. లేదు అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఉన్న స్టడీస్ ప్రకారం ఈ ఇంజెక్షన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడ్డాయి. సో ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి పెద్దగా రిపోర్ట్ ఏం లేదు కాబట్టి వాడుకోవడం వల్ల మంచిదే అని వైద్యులు అంటున్నారు. కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి అని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.